ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. మనం ఆదికాండం యొక్క మొదటి 6 అధ్యాయంని చూసుకున్నట్లయితే మొదటి నుంచి 6 వచనాలు సృష్టి నుంచి జలప్రళయం వరకు కాల సమయాన్ని చూపిస్తూ ఉంటుంది. మొదటి అధ్యాయంలో దేవుని యొక్క సృష్టిని మనం చూడగలం. 6వ అధ్యాయంలో జలప్రళయం చేత సమస్తము నాశనం అవుట మనం చూడగలం. అది దేనివల్ల అంటే భూమి యావత్తు బలత్కారంతో నిండి నాశనానికి గురి అయిపోతున్న స్థితిలో దేవుని దృష్టికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని బాగు చేయడానికి ఎవరు కూడా ఆయన యొక్క ఆలోచనని కొనసాగించేవారు లేని సమయంలో నోవా ఒకడు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడ్డాడు. ఆయన కృప పొందిన వాడుగా కనబడ్డాడు. ఆయన తరము వారిలో నిందారహితుడుగా కనబడ్డాడు. ఆయన ఒక్కడే దేవునితో నడిచిన వాడుగా కనబడ్డాడు. అయితే హృదయములను పరిశోధించి దేవుడు నోవా యొక్క ప్రతి పరిస్థితి ఎరుగుదు. మనం కూడా ఇప్పుడున్న పరిస్థితులలో లోకమంతా చెడిపోయి ఉంది. ఎవ్వరు కూడా దేవుని యందు ఆసక్తి కలిగిన వారు లేరు. దేవుని వెదుకు ప్రజలే లేరు అన్న సమయంలో దేవుడు నోవాహును ఒక మాదిరిగా మనకు కనపరుస్తూ ఉండు. మనకు కూడా ఏ ఆధారం లేని సమయంలో నోవాహును మాదిరి చూసుకొని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్న మాట హెబ్రీల గ్రంథకర్త ఇలా చెప్తాడు. విశ్వాసంను బట్టి నోవాహు ఇప్పటి వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి తన కుటుంబ రక్షణార్థమై ఒక ఓడను సిద్ధపరచుకొని భయభక్తులు కలిగిన వాడై నీతికి వారసుడాయిను అని అంటాడు. మనం కూడా అటువంటి భయభక్తులు దేవుని యందు నిలిపి ఈ రోజంతట్లో ప్రభు మనకు సహాయపడినట్లుగా ప్రభువును వేడుకుందాం. విశ్వాసంను బట్టి మనకి ఏది కనబడదు, కానీ మనము ఆ రెండో రాకడ గురించి మనం సిద్ధపడి ప్రభు యొక్క రాజ్యంలో మనం నిందారహితులుగా కృప పొందిన వారుగా మనం నిలబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నోవాహు అను మాదిరిని మాకు ఉంచినందుకే మీకు వందనాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అను మాటను బట్టి దేవా మేము మీ తట్టు వస్తున్నాం. మేము కూడా విశ్వాసంలో పెంపొందగలిగి ఉన్నట్లుగా ప్రభు మాకు సహాయపడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.